ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండెడ్డిను కృష్ణ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలనపై శక్తివంతమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని జనసేన, టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలన్నదే టీడీపీ, జనసేనల ఆకాంక్ష అని చెప్పారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇరు పార్టీలు శ్రేణులు ఉమ్మడి పోరాటం చేయాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారి మీద సెక్షన్ 499 అనే క్రిమినల్ కేసు పెట్టారు. దానికి ముఖ్య కారణం వాళ్ళు ఏమంటారంటే మరి వాలంటీర్ని ఏదో అన్నారు అని చెప్పారు. ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మన డేటాని మరి ప్రైవేట్ కంపెనీల్లో దాస్తా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఆ డేటా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళడానికి ముఖ్య కారణం మరి వాలంటీర్లు మన డేటాని కలెక్ట్ చేసి ప్రైవేట్ కంపెనీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీకి చేస్తా ఉన్నారు. దాని వల్ల డేటా లాస్ అనేది జరుగుతా ఉంది. మన 2022లో చూసినట్లయితే కనుక పార్లమెంట్ లో డేటా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. మరి దాని ముఖ్య ఉద్దేశం నా డేటా నా హక్కు అనే నినాదంతో జరిగింది. మరి మన అందరి డేటా, మన అందరి ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, మన అందరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా మరి ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళి దాని వల్ల మహిళలకి ఇబ్బంది జరుగుతుంది. దాదాపు 35,000 మంది మహిళలు మరి కనిపించట్లేదు అనేటువంటి అభియోగం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది అంటే ఆయన మాటల్లో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈ 33,000 మంది 35,000 మంది ఏదైతే ఉందో అదైతే విషయం ఫ్యాక్ట్ అని చెప్పి ఆయన ప్రైవేట్ కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారో, ఎక్కడైతే డేటా లాస్ జరుగుతుందని చెప్పారో దాని గురించి మాత్రం ఆయన అనేక చవాకులు పలికి మళ్ళీ 499 సెక్షన్ మరి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వైసీపీ నిరంకుశత పాలనకి ఇది నిదర్శనం.